ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జ్యోతిరావు పులే స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలి. 199వ జయంతిలో ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. జాబ్ మేళాలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ స్పష్టం. దేశానికి బలమైన రాజ్యాంగం అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు వెల్లడి. భారతదేశంలో ఉన్న మహానాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక GGH సెంటర్లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ, ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. సుమారుగా 200 సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవచ్చునన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలని ఆయన సూచించారు. పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న మహానాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఈ రోజు 513 మంది లబ్ధిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలకు విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుకుంటున్నారని, ఆ సమయంలో తన భార్యకు ముందుగా విద్యను అందించి ఆమె ద్వారా మహిళల విద్యా వ్యాప్తికి ఎన్నో సంస్థలు ఆయన స్థాపించారన్నారు. 200 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం అనే కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 513 మంది లబ్ధిదారులకు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు 11,86,44,000 రూపాయల రుణాలను చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం డైరెక్టర్, బీసీ సంక్షేమ సంఘాల నేతలు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ చెప్పినట్లే ఈ నెల అత్యంత ప్రాముఖ్యమైన ముగ్గురు వెనుకబడిన తరగతుల వాళ్ళ కోసం పోరాడిన ముగ్గురు నాయకులు ఈరోజు ఈ నెల బర్త్డే. దాంట్లో రెండోది మనం ఈరోజు మహాత్మా బాపులే జయంతి చేసుకుంటున్నాం. సో ఈ జయంతి సందర్భంగా ఆయన నింపిన స్ఫూర్తి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వారి ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ మానవ హక్కుల గురించి చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా అందరం గుర్తించి ఆయన స్ఫూర్తితో నెక్స్ట్ వచ్చే 1 year కూడా ఎలాంటి గొడవలు, ఇంటర్నల్గా ఎలాంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరినీ ధన్యవాదాలు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నేను ఈ కార్యక్రమం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల వారి కోసం చేసిన
కృషి దాని గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళాలని ఈవేళ 513 మంది లబ్ధిదారులకి డబ్బులు పంచిపెట్టడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని జ్యోతిరావు గారు పూలే ఆదర్శంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తుంది. బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు. పర్టికులర్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ అందరూ కూడా కలిసే ఉంటాం కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని బీసీ పార్టీకే పిలుస్తారు. ఈరోజు చూస్తున్నారు మీరు, ఇప్పుడే చెక్ ఒకటి అందజేస్తాం. అందులో బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా గుర్తించిందండి తెలుగుదేశం పార్టీ. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కాపుల్లో, అలాగే అన్ని వర్గాల్లో, బ్రాహ్మణ్స్లో, చౌదరీస్లో, రెడ్డీస్లో అన్ని వర్గాల్లో పేదవాళ్ళు కూడా గుర్తించి కూడా ఈరోజు సాయం చేస్తుంది. ఈరోజు ఈ దేశంలో అసమానతలు తొలగాలనే ఆలోచనతో చాలామంది మాటలు చెప్పారు కానీ తొలగించలేకపోయారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అసమానతలన్నీ తొలగాలి, అందరూ సమానంగా బతకాలని ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ రోజున. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం కావాలని కోరారండి ఎన్నో సంవత్సరాలుగా. ఎవరండి నెరవేర్చారు? ఎవరు నెరవేర్చలేకపోయారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. బీసీల చట్టానికి రక్షణ కల్పించాలని మొట్టమొదటిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో బీసీలు ఏదైతే అట్టడుగునున్నటువంటి ఆర్థికంగా బలపడాలని కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుస్తారు. జ్యోతిరావు ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమై దేశ ప్రగతికి బాటలు వేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ సర్కిల్ ఎస్సీ జి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. కాకినాడ కుళాయిచెరు వద్ద గల కాకినాడ విద్యుత్ సర్కిల్ ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు పి నాగేంద్ర అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగాను, కాకినాడ సర్కిల్ ఎస్సీ ప్రసాద్ విశిష్ట అతిథిగాను, ఈ ఉదయ్ భాస్కర్, డిఈఈ వీరభద్రరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు సంఘం నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలిని ఘటించారు. అనంతరం జరిగిన సమావేశంలో అతిథులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎస్సీ ప్రసాద్, ఈ ఉదయ్ భాస్కర్లు మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితమే చదువు ద్వారా దేశాభివృద్ధి సాధ్యమని గుర్తించి ఎన్నో స్కూల్స్ నిర్మించిన మహనీయుడని శ్లాఘించారు. అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ విద్యుత్ శాఖ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించి రాబో వేసవిలో ఎక్కడ విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం బిఎల్వి ప్రసాద్, ఎస్ఏఓ ఆదినారాయణ, సంఘం అధ్యక్షులు పి నాగేంద్ర, కడలి నాగరాజు, 1104 డివిజనల్ నాయకులు, సెక్రటరీ బాలకుమార్, ప్రెసిడెంట్ శ్రీనివాస్, పెద్దాపురం డివిజన్ నాయకులు పుల్లెటికుర్తి శ్రీనివాస్, రాయుడు సతీష్, చలం, శ్రీనుబాబు, రామకృష్ణ, పెద్ద సంఖ్యలో బీసీ ఉద్యోగులు, సంఘం నాయకులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 1827 సతారా డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో జన్మించారు. సో మీ అందరికీ తెలుసు, సుమారు 200 years బ్యాక్, అంటే అందరూ మన నేషనల్ లీడర్స్ అందరికన్నా కూడా ఓల్డెస్ట్ లీడర్ అనమాట. సో ఆ రోజుల్లో కూడా ఆయన ఒక సమాజం పెట్టారు, సత్యశోధక సమాజం, అంటే సొసైటీ ఆఫ్ ట్రూత్ సీకర్స్ అనమాట. సో అంటే సత్యాన్వేషణ అనమాట. సో ఆ రోజే ఆయన రిఫార్మిస్ట్, తర్వాత అంటే ఉమెన్కి ఎడ్యుకేట్ చేస్తే మ్యాక్సిమం సొసైటీ అంతా కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు స్కూల్ స్టార్ట్ చేసి అంటే చాలా సోషల్ వర్క్స్ చాలా చేశారు. రెండోది ఏంటంటే ఫస్ట్ మహాత్మా అనే టైటిల్ ఆయన మీద యాక్చువల్గా బాంబేలో ఫస్ట్ కన్ఫర్ చేశారు. సో ఫస్ట్ మహాత్మా ఏంటంటే మహాత్మా అంటే బిఫోర్ ఎనీబడి అనమాట. సో మనం ఎవ్రీ ఇయర్ లాగే అంటే ఇయర్ ఫస్ట్ కొత్త సర్కిల్ దీనిలో మనం చేసుకుంటున్నాం. సో నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనం ఏదో గార్లాండింగ్ జస్ట్ ఇది చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైనా బయట ఏదైనా ఒక సర్వీసో లేకపోతే ఒక క్యాంపో లేకపోతే ఇలాంటివి ఏమైనా పెడితే కొంచెం దీనిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ వాటికి ఎగెనిస్ట్గా ఫైట్ చేసి చాలా కాలం, అలాగే ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ సావిత్రిబాయి ఫూలే. సో ఆవిడ్ని మొట్టమొదటి అసలు ఆడవాళ్ళు చదువుకోవడం అనేది లేని రోజుల్లో స్వయంగా వాళ్ళ వైఫ్నే మొట్టమొదట చదువులో స్కూల్లో జాయిన్ చేయడం, చదివించడం, అలాగే ఆవిడనే ఫస్ట్ టీచర్గా తయారు చేసి చాలా ఎన్నో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి అలా ఇప్పుడు చాలా రకాలుగా ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్లుగా ఫస్ట్ మహాత్మా అనే బిరుదుని సంపాదించుకొని అలాగే మొట్టమొదట ఎన్నో రకాల ఈ సోషల్ యాక్టివిటీ రిఫార్మ్స్ని
తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన జయంతిని మనం జరుపుకోవడమే కాకుండా ఆ జయంతి సందర్భంగా ఎస్సీ గారు చెప్పినట్లుగా ఏదైనా మంచి సోషల్ యాక్టివిటీస్, ఏదైనా సర్వీస్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ రకంగా ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో ఉద్యోగ అవకాశాలను మెరుగుదిద్దుకునేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో కాకినాడ జిల్లా వికాస ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూనే యువతకు జీవితంలో ఉన్నతమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తాను పనిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలాగా నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. కలెక్టర్లు మాట్లాడుతూ ప్రతి నెల జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టేలాగా వికాస్ ద్వారా చర్యలు చేపట్టామన్నారు. కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో 9,000 ఉద్యోగాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీరామణి, డీఎస్పీ శ్రీహరిరాజు, నిమ్మకాయల రంగనాగ్, సిఐ కృష్ణ భగవాన్, ఎంపీడీఓ శ్రీ లలిత, కమిషనర్ పద్మావతి, వికాస్ పీడీ లక్షబాబు, ఎస్ఐ మౌనిక, నందిక లోవరాజు, నూనె రామారావు చౌదరి, బేదంపూడి సత్యబాబు, పొలమరశెట్టి సత్యబాబు, ఒబిలిశెట్టి గణేష్, వంగలపూడి సతీష్తో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఈరోజు ఒకవేళ రాకపోయినా మళ్ళీ 3 monthsలో మళ్ళీ ఇక్కడ ఇలాంటివి మళ్ళీ పెడతాం, ఇదే క్యాంపస్లోనో లేకపోతే పెద్దాపురంలోనో. సో దయచేసి ఆ 3 months లోపల ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్, అంటే ఒకవేళ రాకపోతే ఇవాళ జరిగిన ఎక్స్పీరియన్స్ యూల్ అండర్స్టాండ్ ఏం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలని తెలుస్తుంది. సో దానికి నీట్గా 3 months ప్రిపేర్ అవ్వగలిగితే నెక్స్ట్ 3 monthsలో మళ్ళీ ఇంకోటి ఇలాంటిది ఒకటి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. సో ఇలానే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి డోంట్ లూజ్ హార్ట్. ఈరోజు వస్తే గుడ్, రాకపోయినా మళ్ళీ 3 నెలలకి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ గట్టిగా ప్రిపేర్ అయ్యి రావాలి సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గెట్స్ ప్లేస్ టుడే. థ్యాంక్ యూ. వీళ్ళ కృషి వల్ల మనం ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు లాస్ట్ 9 నెలల్లో వాళ్ళు ఇవ్వగలిగారంటే దేర్ డెడికేషన్ ఇస్ అబౌట్ స్టూడెంట్స్ ఇస్ వెరీ గుడ్. నేను చెప్పేది ఏంటంటే ఇక మీద కలెక్టర్ గారు చెప్పినట్టు ఏ కంపెనీలు మనకి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఇస్తాయంటున్నాయో వాళ్ళ కంపెనీల్లో ఉన్న స్కిల్ని 3 నెలల ముందు మిమ్మల్ని అందరినీ పిలిచి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఇంటర్వ్యూ పంపిస్తే బాగుంటుంది అన్నది మా ఆలోచన. దానికి తగిన ఏర్పాట్లు పద్ధతిగా తీసుకుంటాం. ఇక మీద నుంచి ఏ ఇంటర్వ్యూ జరిగినా ముందు 3 నెలలు మీకు ఆ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు, మా వంతు సహాయం చేస్తాం. అలాగే ఎవరు కూడా ఉద్యోగం రాలేదు అన్నది నిరుత్సాహపడక్కర్లేదు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే మీరు ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకొకటి ఉన్నాయి. అంచేత పని చేసేవాడికి ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అదే. ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ ఎనీథింగ్. వేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 2 వస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అందరికీ ఉద్యోగాలు కల్పించాలని. ఇంకొక 4 రోజుల్లో డిఎస్సీ వస్తుంది, రకరకాల గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మేము చాలా కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఆ కంపెనీలు వస్తాయి, వచ్చి కూర్చొని మీతో మాట్లాడతాయి. మీకు స్కిల్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అంచేత మీరందరూ కొంచెం యాక్టివ్గా ఉండి మనం ఏ రంగంలో అయితే మనం రాణిస్తామో అన్నది మీ ఒక ఆలోచన ఉంటే ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. గొప్ప అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే ఆయన సామాజిక న్యాయం గురించి పోరాడుతూ ఆయన జీవితాన్ని అంతా కూడా మహిళల విద్య గురించి అలాగే సామాజిక న్యాయం గురించి పోరాడిన గొప్ప మహనీయులు ఆయన జన్మదిన రోజున మనం మరింత మంచి కార్యక్రమం పెట్టుకోవడం రాజప్ప గారిని అభినందిస్తూ, ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం, మీరందరూ కూడా ఎంతో ఆశతో ఆశయంతో మా కోరికలన్నీ తీరతాయి, మా హక్కులు కాపాడతారని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా మరి ఏదైతే యువత, ముఖ్యంగా మనందరం కూడా ఈరోజు విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, చదువుకుంటున్నాం. కానీ మన చదువుకు తగ్గ ఉద్యోగాలు మనకి దక్కట్లేదు. అవన్నీ వాస్తవాలు. మనం ఎవరిని నిందించకూడదు. గత ప్రభుత్వం చేసిన తప్పుదాలని మనం పదే పదే ఎన్ని చెప్పుకున్నా
ఆ రోజులు మనకు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి కూటమి ప్రభుత్వం అలాగే లోకేష్ గారి యువ నాయకులు, ఆయన కూడా విద్యాశాఖ మంత్రిగా మనం అందరం కూడా పోటీ ప్రపంచంలో ఉన్నాం. అన్ని రంగాల్లోని కూడా, విద్యలోనే కాదు, ఉద్యోగాల్లోనే కాదు, వ్యాపారంలోనే, అన్నింటిలోనే కూడా, రాజకీయాల్లో కూడా పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఈ పోటీ ప్రపంచంలో మనం తట్టుకునే విధంగా మరి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి, అలాగే ప్రతి విద్యార్థి వారికి తగ్గ సామర్థ్యం అంటే స్కిల్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజప్ప గారు అయితే 2 నెలల నుంచి కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే చదువుకున్నారో వారు అందరి దగ్గర రెజ్యూమ్ తీసుకుని వారు పిఏకి అందజేసి ఏదో కంపెనీతో మాట్లాడి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించాలి అనేటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి రాజప్ప గారు. అలాగే నా దగ్గర కూడా తెల్లవారితే అనేక మంది మేము రాజప్ప గారు చెప్పినట్టు రైస్ మిల్లులతో మాట్లాడటం, లేకపోతే అపర్ణ కంపెనీతో మాట్లాడటం, పతాంజలి వాళ్ళతో మాట్లాడటం, చాలా రిక్వెస్ట్ చేసి ఒక ఉద్యోగం వేయించాలంటే చాలా కష్టం అయిపోతూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో మరి కలెక్టర్ గారు, యువత గురించి పూర్తిగా తెలిసినటువంటి కలెక్టర్ గారు అనునిత్యం ఏదో పని చేయాలి ప్రజల కోసం అనేటువంటి కలెక్టర్ గారు మన జిల్లాలో ఉండడం కూడా మనం అందరూ అదృష్టంగా భావిస్తూ, మరి ఈ అవకాశాన్ని పెద్దలు మన శాసనసభ్యులు చెప్పినట్టు ఎవరైతే ఖచ్చితంగా ఉద్యోగ అవసరం ఉంది, మనం ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్తామనేటువంటి వారే దీంట్లో పాల్గొవాలి. ఎందుకంటే చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగం వస్తేనే వారి యొక్క కుటుంబం పోషణ జరిగేటువంటి పరిస్థితుల్లో అనేక కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దయవుంచి ఎవరైతే అవసరం ఉందో ఖచ్చితంగా మన కుటుంబాన్ని పెంచి పోషించాలనేటువంటి విద్యార్థుల హాజరవుతే ఆ కుటుంబానికి ఒక రక్షణ దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి వారు హాజరవ్వాలని ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఎవరు మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, అది భయపడకుండా ఫేస్ చేసే అవకాశం మాకు కలిగింది. ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ అవ్వండి, మంచి భవిష్యత్తు ఎన్నుకోండి. మీరేమో దూరం అయిపోతుంది, మాకు ఇంట్లోనే కావాలి, మీ ఇంట్లోనే చేస్తామంటే అది ఎవరు చేయలేదు. మీరు చదువుకున్నది ఇలా గ్లోబల్, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచించి 700 కాలేజీలు పెట్టాడు కనుక ఇలా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడపిల్లలు బాగా చేస్తున్నారు. ఏం జడక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళండి. మీ తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడక్కర్లేదు. మీరు మీ పెళ్లి గురించి మీరు మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దు. అంచేత మీరు ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళండి, ఇబ్బంది లేదు. అంచేత ఉద్యోగాలు ఎవరైనా సరే ఉద్యోగం సెలెక్ట్ అయ్యారంటే ఉద్యోగానికి వెళ్ళవలసిందే. మీరు సెలెక్ట్ అయ్యి మీరు మానేశారని వెనకడానికి అవకాశం పోతుంది. అంచేత ఖచ్చితంగా అలాగైతేనే వెళ్ళండి. నేను ఉద్యోగం చేస్తాను అని ధైర్యంగా వెళ్తానంటేనే ఇంటర్వ్యూకి వెళ్ళండి. లేదా మీరు సెలెక్ట్ అవుతున్నారో వెనకాల పోతున్నారు. అంచేత అది అలా కాకుండా ఇంటర్వ్యూకి వెళ్తాను, నేను ఉద్యోగం చేస్తాను, ఎక్కడి నుంచి చేస్తానన్నా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పి మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి మీ భవిష్యత్తు బాగా రూపుదిద్దుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఈరోజు ఈ కార్యక్రమం మెయిన్ మన కలెక్టర్ గారు మనకేంటంటే మేము డెవలప్మెంట్ చేసేస్తాం, అన్నీ చేస్తాం, కానీ యూత్ కూడా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమంలో మేము భాగంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం. సెపరేట్గా మనకు కార్యక్రమం ఇచ్చారు, మనం చేసుకోమని చెప్పారు, కంపెనీలు పంపించారు, చాలా హెచ్ఆర్లు వచ్చారు, అనేక కంపెనీల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా మనకి ఇలా మిమ్మల్ని అందరూ ఇంటర్వ్యూ చేసి వెళ్తారు, ఇంకా సాయంత్రం కల్లా ఆర్డర్లు ఇస్తారు. లేదా మీరు అందరూ కూడా కడదాకా ఉండండి అని చెప్పి తెలియజేసుకుంటూ, దేశానికి బలమైన రాజ్యాంగ వ్యవస్థను అందించడం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి నిర్దేశకుడిగా పేరుగాంచారని మాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని భానుగుడి సెంటర్ వద్ద దళిత నాయకులతో కలిసి రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఏ వర్గానికి పరిమితం కాలేదని, అందరూ ఆయన అడుగుజాడల్లో పయనించాలని కోరారు. జగన్నాథపురం వంతెన వరకు అంబేద్కర్ జయంతి ర్యాలీ సాగింది. గారడీలు, కోలాటం, డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో సాగింది. దళిత సంఘాల నాయకులు పండు అశోక్ కుమార్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ భానుమతి, బచ్చుల కామేశ్వరరావు, చొల్లంగి వేణుగోపాల్, మాకినేని భాస్కర్, గణేష్ బాబు, పలివెల రవి, పిట్టా వరప్రసాద్, బంగారు సత్యనారాయణ, తోకల ప్రసాద్, దారా యేసురత్నం, కౌజు నెహ్రూ, బుంగా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో ఒక రోజు ఈ కాకినాడ జిల్లాలో కనీ విని ఎరగని రీతిలో ఉమ్మడి జిల్లాలప్పటి నుంచి కూడా మారుమూల మా పేటల్లో చేస్తాం తప్ప ఇది కాకినాడ జిల్లా ఏర్పాటులో అంబేద్కర్ జయంతి ఉత్సవం చేయాలని ఆలోచనతో ఈ 10వ తారీఖు జయంతి పాల్గొనడం జరిగింది. ఇది తరాలకి ఆదర్శం ఉండి 2-3 రోజులు కాకినాడలోని పేటలన్నీ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ దానికి సూచకంగానే 14వ తారీఖున అందరినీ సిద్ధపడడం కోసం ఈ యొక్క ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలకు రావాల్సిన అన్ని నిధులు విధులు అన్ని సక్రమంగా ఇస్తుంది కనుక మేమందరం ఒకటే అని సాటి చెప్పే ప్రక్రియలోనే ఈ ర్యాలీ భారీ ర్యాలీ. అలాగే మన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొల్లాపత్తుల అప్పారావు గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఈ చుట్టుపక్కల నియోజకవర్గం జిల్లా దళితులందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదంగా చేస్తూ మేమందరూ సమానమే అన్నదమ్ములుగానే వెళ్తున్నాం అని తెలియపరిచే ప్రక్రియలో ఈ భారీ ర్యాలీ చేస్తున్నాం. ఇదంతా అంబేద్కర్ గారు అసమానతలు తొలగించి అభివృద్ధి ఏ విధంగా వెళ్ళాలి, ఆర్థిక అభివృద్ధి అలాగే రాజ్యాంగంలో పొందుపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెంది ఉద్యోగ అలాగే ఉపాధి కల్పించుకుంటూ చదువులో ఎదగాలి, చదువే సమానత్వం తీసుకొస్తుందని చెప్పే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఇది అందరి సమక్షంలో జరిగేది. దళితుల్లో ఉన్నటువంటి అందరికీ సమాన న్యాయం కోసం పోరాటం జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేసి ఎస్సీల్లో ఉన్నటువంటి ఉపకులాలందరికీ కూడా న్యాయం జరిగేలా చేయడం జరిగింది. దానికి తగినట్టుగా మేమందరం ఐక్యతతో ఉన్నాము. మాలో ఏ విధమైనటువంటి విభేదాలు లేవు. మేమందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని చెప్పి ఈ సమైక్యత ర్యాలీని నిర్వర్తించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నారో చిన్న రాష్ట్రాల అభివృద్ధి, అదేవిధంగా కులాలు చిన్న కులాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అందులో భాగంగానే ఆయన పుట్టినరోజుని ఈవేళ అన్ని కులాలు ఎస్సీ బీసీ మిగిలిన కులాలు అందరం కలిపి విజయోత్సవ సభ అదేవిధంగా ఆనందంగా జరుపుకుంటున్నాం ఆయన యొక్క పుట్టినరోజుని. బీసీ సోదరులను ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి గౌరవం చేసినందుకు మన కొల్లాపత్తుల అప్పారావుకి, మన బచ్చల కామేశ్వరరావుకి, రవికి, మేమందరం కూడా నెహ్రూకి, అందులో ఏడి మా నెహ్రూకి, సత్యబాబు, అలాగే ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా ఏకతాటి మీద ఈ కార్యక్రమం ఇంచుమించు 1 నెల రోజుల నుంచి కష్టపడి అందరినీ కలుపుకొని ఈవేళ చల్లగా కూడా ఉంది. ఇంకా అంటే ఎంత శుభదినం చూడండి, ఎంతో ఈ పాటికి చల్లబడింది. కాబట్టి ఈ కార్యక్రమం విజయంతో సాధించాలని, వీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ హక్కులు సాధించాలని చెప్పి మా 93 బీసీ కులాల ఐక్యవేత్త తరఫున మేము కూడా సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియదు. బాబు ఇలా ప్రముఖులు చాలామంది, నెహ్రూ గారు ముందుగా నెహ్రూ గారు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి దీంట్లో, బచ్చల కామేశ్వరరావు మెయిన్. వీళ్ళందరూ ఇంత భారీ ఎత్తున కాకినాడలో ఇలా చేయడం చాలా నిజంగా ఉత్సాహంగా అందరికీ. అంబేద్కర్ అంటే ఏంటి, అంబేద్కర్ ఫంక్షన్ అంటే ఏంటో చోట మీటింగ్ పెట్టుకొని అంబేద్కర్ బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం కాకుండా కాకినాడలో ఇలా భారీ ఎత్తున ఈ ర్యాలీ జరుపుతుంటే చూడడానికైతే మాకు చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ముఖ్యంగా ఇది ఆర్గనైజ్ చేసిన వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ జైభీములు తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి సల్పిన మహనీయుడు, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావులు పిలుపునిచ్చారు. కాకినాడ జీపీటీ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద 93 బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, సేఫ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఎంవి ఆనందులు ముఖ్య అతిథులుగా పాల్గొని పూలే విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాకిరెడ్డి భాస్కర్, గదులు సాయిబాబా, దొడ్డి వీరేంద్రలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మెంటారావు, మల్లడి రాజు, గదుల సాయిబాబా, దొడ్డి వీరేంద్ర, పొన్నగంటి సత్యనారాయణ, శ్రీనివాస్, ఆవుపాటి ఉమాశంకర్, వెట్టుకూరి నాగమణి, పెంకె శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ 2 పాయింట్ల మీద త్వరలోనే మీ ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి, అలాగే ఇక్కడ చెప్తున్నారు గతంలోనే జ్యోతిరాజ్ పూలే ఇంత తక్కువగా ఉందేమని చెప్పేసి మనం భావిస్తున్నాం. అదే కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా జ్యోతిరాజ్ పూలే పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. అందుకని మనం కూడా వారు చేసిన సేవల్ని గుర్తుపెట్టుకుంటూ ప్రభుత్వాలకు కూడా
మనం గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో వారి సేవల్ని ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా చేయాలని చెప్పేసి మనమందరూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ ఉన్నాను. ఈ మూడు డిమాండ్లలో ఒకటి ఇక్కడ వారికి భవన విషయంలో ఒకటి, అలాగే జనాభా లెక్కల విషయం ఒకటి, అలాగే 200 సంవత్సరం వచ్చే సంవత్సరానికి ప్రభుత్వం ముందుగానే చర్య తీసుకుని దానికి ఘనంగా వచ్చే సంవత్సరం ప్రభుత్వం ఘనంగా చేసే విధంగా అది ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి వారి సమక్షంలో ఆ కార్యక్రమం జరిగే విధంగా చేయాలని చెప్పేసి ఒక బీసీ వ్యక్తిగా మీ అందరితోటి 4 విషయాలని నేను షేర్ చేసుకుంటాను. ఇలాగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ మధ్యనే మేమంతా కూడా అన్ని కులాలు సంఘం కింద ఏర్పడి మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధన సమితి అని కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ కమిటీ ద్వారా ఈ పూలే సావిత్రిబా పూలే ఇద్దరు విగ్రహాలు కూడా అన్ని గ్రామాల్లో కూడా పెట్టాలి. బీసీ వార్డులో కానీ బీసీ ఏరియాల్లో కానీ పెట్టాలని. ఎందుకంటే వాళ్ళు త్యాగమూర్తులు. మహాత్మా అనేది గాంధీ గారి కన్నా ముందు ఆయనకి 200 సంవత్సరాల క్రితమే మహాత్మా బిరుదు ఇవ్వడం జరిగింది. అలాంటి మహాత్ముని గురువుగా మన అంబేద్కర్ గారు కూడా ఆయన వర్ణించారు. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మన బీసీలందరూ కూడా వాళ్ళ విగ్రహాలు మొత్తం జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా పెట్టించాలని ఈ కమిటీ ఆశయ సాధన కమిటీ పెట్టడం జరిగింది. బీసీ సోదరులకి బీసీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు బీసీలకి పండుగ రోజు. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు 190వ జయంతి సందర్భంగా 199వ జయంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే సంబంధించినటువంటి జీపీటీ దగ్గర 93 కులాల బీసీ ఐక్యతకు సంబంధించినటువంటి మాకిరెడ్డి భాస్కర్, అలాగే మన మల్లాడి రాజు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జీపీటీ దగ్గర ఎవరో పూలే గారు విగ్రహం పెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు గత ప్రభుత్వంలో జరిగింది. విగ్రహాన్ని కూడా తీసేయడానికి చూస్తే అన్నిటికి కూడా తట్టుకొని నిలబడి మళ్ళీ ఆ విగ్రహాన్ని నిలబెట్టడానికి మాకిరెడ్డి భాస్కర్ రావు వీళ్ళందరూ కూడా సహకరించి మళ్ళీ దాన్ని ఇక్కడ పునఃప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం అన్నది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. బీసీలు అందరం కూడా ఇక్కడి నుంచి అందరూ ఐక్యతగా ఉండాలా. పూలే గారి ఆశయాలను కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కూడా ఆయన ఆశయాలను అనుగుణంలో తీసుకునే ముందుకెళ్లడం కూడా జరిగింది. కుల వివక్షపై పోరాటం సాగించి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆ మహనీయుని ఆశయాల సాధనలో అందరం పునరంకితులం అవుదామని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వంగగీత విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, పార్టీ పట్టణం అధ్యక్షుడు రావుల మాధవరావు, పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వద్దినిడి సుజాత శ్రీనివాస్, పార్టీ నాయకులు కొత్తెం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఆనాల సుదర్శన్, బొజ్జ రామయ్య, పెదపాటి రాజేష్, పశ్చిమళ్ళ అప్పలరాజు, సామరౌతు లలిత, చెల్లూరి లోవరాజు, బోనాసుల శివ, ఉలవల భూషణం, సయ్యద్ మొద్దీన్, సురవరపు అయ్యన్న, పితాని కాశీ, గ్రంథి గణేష్, వజ్రపు బాబీ, వరదా శేషు, అరిగెల వరలక్ష్మి, పెద్దింటి మసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఇంకా ఉంటున్నాయంటే ఇంకా ప్రభుత్వాలు చేయాల్సినవి చాలా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎంత చేసినా కూడా ఇంకా అందరికీ కూడా భారత రాజ్యాంగం ప్రకారము అందించిన అందరికీ సమాన విద్య, అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన ఆరోగ్యం, సమాన ఉన్నతి, ఇవన్నీ కూడా రాజకీయాల్లో కూడా ఉన్నతి రావాలి అంటే తప్పనిసరిగా మహాత్మా బాబా పూలే యొక్క ఆదర్శాలని ఆశయంగా తీసుకుని సమాజం నడవడమే కాదు ఈ ప్రభుత్వం కూడా నడవాలి. ఆ విధంగా సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, ప్రభుత్వానికి ఉంది. అంతేకాదు ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మొట్టమొదటి టీచర్గా కూడా బాబా పూలే యొక్క సతీమణి గారు మరి సావిత్రిబా పూలే కూడా ఆమెకి విద్య నేర్పి ఆమెని మొదటి టీచర్గా పెట్టి సమాజం అందరికీ మహిళలందరికీ కూడా ఆదర్శంగా ఈరోజు మేము అందరూ ఉంటున్నామంటే ఆ రోజు వారందరూ నిలబడి ఆ రోజు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి జీవితాల్ని అర్పించిన వ్యక్తి బాబా పూలే. బడుగు బలహీన వర్గాలకి ఆదర్శప్రాయుడు
నిరంతరం కూడా మననం చేసుకోవాల్సిన వ్యక్తి బాబా పూలే. వారికి ఘనమైన నివాళిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా అర్పిస్తున్నాం. నూతన కౌలు చట్టం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబులు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు కార్డులు ఇచ్చి ఆ పథకం వర్తింపజేయాలని, కాలువ చివర భూములకు సాగునీరు అందేలా భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలేపు ఈశ్వరరావు, దడాల వెంకటేశ్వరరావు, అనుసూరి సత్యనారాయణ, గుబ్బల ప్రసాద్, అప్పారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చిన వెంటనే కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే 11 నెలలు అయ్యింది, కొత్త చట్టం తీసుకురాలేదు. రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. కౌలు రైతులు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఇక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా 90% భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈవేళ రైతు భరోసా ఏదైతే ఉన్నదో, అన్నదాత సుఖీభావ ఏదైతే ఉన్నదో, ఆయన 13 ఏళ్ళు వేసాడు, మేము 20 ఏళ్ళు వేస్తాం మమ్మల్ని అధికారంలో తీసుకొస్తామని చెప్పి 2024 అన్నదాత సుఖీభావ ఎగ్గొట్టారు ఈ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు 2025 కూడా ఎగ్గొట్టే పరిస్థితిలో ఉన్నది. ఎందుచేతంటే కౌలు రైతులకు ఇప్పటికే కార్డు రాలేదు. ఈ ఏప్రిల్ తోటి కార్డు టర్మ్ అయిపోతుంది, కొత్త కార్డు ఏమో ఇవ్వలేదు. అని చేత కార్డు బతుకుంటేనే వీళ్ళకి రైతు భరోసా ఏదైనా అన్నదాత సుఖీభావ ఏదైతే ఉందో అది వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని తీసుకురావాలి. అలాగే 2024-25 అన్నదాత సుఖీభావ వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు గోంచంచులు ఏదైతే ఉన్నాయో, గోంచంచులు చిరిగిపోయినటువంటి గోంచంచులు ఇస్తూ ఉన్నారు. అని చేత కొత్త గోంచంచులు ఇవ్వాలి. రవాణా ఛార్జీలు ప్రభుత్వమే భరించాలి. మురుగు కాలంలో, పంట కాలంలో పాడైపోయి ఉన్నాయి, అన్నీ కూడా బాగు చేయాలి. దానిపై ఉన్నటువంటి వంతులు శిథిలమైపోయి ఉన్నాయి, అవన్నీ కూడా నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ పసుపులెట్టి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని పూలే విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పూలే విగ్రహానికి పుష్పాంజలిని ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ఇక్కడ మండల కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన ఏప్రిల్ 11, 1827 సంవత్సరంలో జన్మించడం జరిగింది. అలాగే వారు ముఖ్యంగా వెనుకబడే వర్గాలకు వాళ్ళ విద్య గురించి అనేక ప్రతిపాదనలు చేసి వాళ్ళ విద్యలో ముందుండి ఇలాగా విద్య కొరకు ఆయన తోడ్పాడిన, వెనుకబడే వర్గాలు విద్య కొరకు ఆయన తోడ్పాడింది మనం చెప్పుకోదగ్గ విషయము. అలాగే జ్యోతిరావు పూలే గారి సతీమైన ఆవిడ కూడా వెనుకబడే వర్గాలకి చదువులో ముందు ఉండాలంటే విద్య ఏర్పాటు చేయడంలో ఆవిడ చేసిన కూడా కృషి ఈ సందర్భంగా మనం ప్రశంసనీయించుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా ఇలా జరుపుకోవడం సంతోషంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు వార్తలు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నమాడి కొండబాబు కొనియాడారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నమాడి కొండబాబు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వన్నమాడి మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు పూలే అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు,
కార్పొరేషన్ డైరెక్టర్లు ఓమి బాలాజీ, చప్పిడి వెంకటేశ్వరరావు, నాయకులు తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, చింతలపూడి రవి, వనపర్తి బద్రి తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటకి ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించక కొనుగోళ్లు చేయకపోవడంతో రైతాంగం చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, సైతన వరప్రసాద్, మసేన్ రెడ్డి, ఉలవల భూషణం, పచ్చిమళ్ళ అప్పలరాజు, బోనాసుల శివ, సామరౌతు లలిత తదితరులు పాల్గొన్నారు. నేను కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే రైతుల తరఫున అధికారులతో మాట్లాడితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా ఎంఆర్పీ రేటు 2400 రూపాయలు పెట్టినట్లుగా కొనుగోలు జరుగుతున్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రాక్టీస్లో అయితే ఇప్పుడు ఒక అరగంట ముందు కూడా మేము కొంతమంది రైతులతో మాట్లాడితే మన నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు టౌన్కు సంబంధించిన ఆయకట్టు రైతాంగం అందరూ కూడా వారు తెలియజేసింది ఏంటంటే ఒక నెల అరువు ఉండేలాగైతే 1300 ఇస్తాము, లేదంటే 1250 బట్టి కొంచెం అక్కడ ఉండే ఆరుదలను బట్టి 1200, 1250 నుంచి మేము ఇవ్వలేమని చెప్పడం జరుగుతుంది. అని నేను రైతాంగం తరఫున గవర్నమెంట్ని కోరుతున్నాను. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారిని నేను కోరుతా ఉన్నాను మా రైతాంగం అందరి తరఫున. ఎందుకంటే రైతాంగము, కౌలు రైతులు, అదేవిధంగా రైతు కూలీలు ఈ పంట కొనుగోలు మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు, ఇంతమంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారు. రైతాంగం, రైస్ మిల్లులు కూడా ఆధారపడి ఉన్నాయి. వారికి కావాలంటే మరి కొనుగోలు చేయడానికి కావాల్సిన, ప్రొక్యూర్ చేయడానికి కావాల్సిన పర్మిషన్ లేకుండా ఏ విధంగా కొనుగోలు చేస్తారు రైస్ మిల్లర్స్ మాత్రం? ఏ విధంగా వారు చేసి స్టాక్ పెట్టుకోగలుగుతారు? దానికి సంబంధించిన ఆదేశాలు క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఇదే సమయం మనకి అదృష్టం కొద్దీ మొన్న అనుకోకుండా తుఫాన్ డిక్లేర్ చేశారు, కానీ అది రాలేదు కాబట్టి రైతాంగానికి మేలు జరిగింది. కానీ నిజంగా అదే కనుక వాళ్ళు చెప్పినట్టుగా 2 రోజులు తీవ్రమైన తుఫాన్ అయి ఉంటే రైతాంగం పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు, నష్టపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని కలెక్టర్ గారికి, జేసీ గారికి మరి ఆదేశాలు ఇచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని అందరూ కూడా కొనాలి. అదేవిధంగా ఎంఆర్పీ రేటు కంపల్సరీగా ఇవ్వాలి. అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా ప్రొక్యూర్మెంట్కి మీరు ఏవేవి ఆదేశాలు ఇస్తారో అవన్నీ కూడా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. వెంటనే పంటని కొనుగోలు చేయడానికి కావలసిన చర్యలన్నీ కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి రైతాంగం అందరి తరఫున, కౌలు రైతుల తరఫున, రైతు కూలీల తరఫున మేము కోరడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా కోరడం. తొలి సోషలిస్ట్ రాజ్య నిర్మాత మార్కిస్ట్ మహోపాధ్యాయుడు విఐ లెనిన్ 155వ జయంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన జగ్గంపేటలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్లు తెలిపారు. శుక్రవారం కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద ఏఎఫ్టీయూ జెండా పోల్ వద్ద లెనిన్ జయంతి కరపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, పీడీఎస్యూ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏపీ ఆసియా జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వల్లూరి రాజబాబు, రమేష్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంచె అంజిబాబు, కుడితి సతీష్, మడికి సత్యం, కర్ణాకుల రామలింగేశ్వరరావు, సత్యబాబు, తిరుమలశెట్టి వెంకటరమణ, రాయుడు గోవింద్, గొర్లా శివ, బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి యొక్క ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదనంతను కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి, అక్కడ ఆదివాసీలని అడవిలోంచి బయటికి గెంటేయడానికి అక్కడ తీవ్రమైనటువంటి ఒత్తిడి, నిర్బంధం సృష్టిస్తున్నారు, మారణకాండ సృష్టిస్తున్నారు. తక్షణమే ఆఫ్ చేయాలి. ఎందుకంటే నక్సలైట్లు, మావోయిస్టులు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారు చర్చలకి సిద్ధమని చెప్పేసి ప్రకటించారు. ఇమీడియట్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి చర్చలకు సిద్ధపడి ప్రజా సమస్యలని పరిష్కరిస్తేనే నక్సలిజం అంతమవుతుంది. కాబట్టి ప్రజా సమస్యలని పరిష్కరించి శాంతి చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. రోజు రోజుకు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగ శాతం పెరిగిపోతూ ఉంది, అనేక అసమానతలు ముందుకు వస్తూ ఉన్నాయి. మతం పేరుతో మతాన్ని అడ్డు పెట్టుకుని ఈ దోపిడీ నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలందరూ కూడా గమనించాలి. మతం విడిచిపెట్టాలి, కులం విడిచిపెట్టాలి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా అందరూ కూడా
ఐక్యమే పోరాడాలి. ఈ లక్ష్యంతోనే ఈ లెనిన్ జయంతిని జరపబోతున్నాం. ఈ లెనిన్ జయంతిని అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను. నా పేరు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కూడా ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ఈ నక్సలైట్లు అయితే ఎవరున్నారో వీళ్ళందరూ కూడా దేశభక్తులని ఆ రోజు కీర్తించిన పరిస్థితి ఉంది. కానీ నేటి పాలకులు ఆనాటి పాలకుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లకుండా నేటి పాలకులు ఈ నక్సలైట్లు అభివృద్ధి విరోధకులని తప్పుడు ప్రచారాలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ పరుస్తూ ఈరోజు వాళ్ళకు ఖనిజ సంపదలను దోచిపెట్టడానికి ఈ రకమైన దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క చూస్తున్నాము, అడవుల్లో ఇలాంటి ఆదివాసీ గ్రామాలందరినీ ఖాళీ చేయడమే కాకుండా నేడు కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు, అమెరికన్ సామ్రాజ్యవాద బహుళజాత కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తూ అక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లెనిన్ జయంతి సందర్భంగా దేశంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఒకటే కార్యక్రమం మేము తీసుకోదలుచుకున్నాము. ఆపరేషన్ కగార్ అనేది అడవిపై యుద్ధము, ఆదివాసులపై యుద్ధమే తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. అభివృద్ధి నిరోధకులని ఎవరైతే ప్రకటిస్తున్నారో, అక్కడ నక్సలైట్లు మావోయిస్టులని ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళు దేశం కోసము, ఈరోజు ఆదివాసుల కోసం, వాళ్ళ సంపదను కాపాడడం కోసం అక్కడ ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సంఘటనలన్నింటినీ కూడా ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాలి. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ ఉల్లంఘనే అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణ మైనారిటీలపై మరో దాడి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ వక్ఫ్ చట్టంలో 44 సెక్షన్లు సవరించారని తెలిపారు. బీజేపీ ఈ చట్ట సవరణ గురించి గొప్పగా చెబుతూ ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తున్నారన్నారు. వక్ఫ్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్నారు. బీజేపీ చర్యలు మైనారిటీల లక్ష్యంగా ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ అంతిమంగా రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా చూడాలన్నారు. సిపిఐ లిబరేషన్ నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, గొడుగు సత్యనారాయణ, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు జె వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు బషీర్, హ్యూమన్ రైట్స్ ఫోరం నాయకులు ఇక్బాల్, సామాజిక కార్యకర్త దూసలపూడి రమణరాజు, ఐఎన్టీయూసీ నాయకులు తాళ్లూరి రాజు, రిపబ్లికన్ పార్టీ నాయకులు పిట్ట వరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్తులో చర్చల సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ మైనారిటీ హక్కుల రక్షణే ప్రజాస్వామ్యంలో కీలకమని చెప్పిన విషయాన్ని గమనించాలన్నారు. వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా చూడాలన్నారు. విస్తృత ప్రజా సమీకరణతో బీజేపీ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ ఆహ్వానం పలుకుతూ బీజేపీ దాడి ముస్లింలతో ఆగదని, యావత్ కష్టజీవుల హక్కులను హరించి కార్పొరేట్ల సంపద పెంచుతుందన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బి జయప్రకాష్, ఎస్ఐఓ నాయకులు షేక్ జియావుద్దీన్, జానీ, ఆవాజ్ నాయకులు ఇబ్రహీం, సిపిఎం నాయకులు నీలపాల సూరిబాబు, సిహెచ్ రమణి, కెఎస్ శ్రీనివాస్, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, కె నాగజ్యోతిలతో పాటు దుర్గారావు, మూర్తి, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అలాగే స్వచ్ఛంద సంస్థలతోటి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మైనారిటీ వ్యతిరేక చట్టం ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో, మైనారిటీలకు అన్యాయం చేసే విధంగా ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎం పార్టీ ఈరోజు ఈ జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు 35 మంది ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ యొక్క వెనుకుండి నడిపిస్తున్నటువంటి మైనారిటీ వ్యతిరేకకరమైనటువంటి నిర్ణయాలన్నింటినీ వ్యతిరేకించడం కోసం, అందుకోసం మొత్తం ఏదైతే బీజేపీకి అనుకూలం ఉన్నటువంటి వ్యక్తుల్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాబోయేటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా ఎలుగెత్తి ముక్త కంఠంతో దాన్ని నిరసన తెలియజేస్తూ ఆ రకమైనటువంటి వేదికని ఏర్పాటు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో ఆ వేదిక మీద ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమైనటువంటి పక్షాలన్నిటి కూడా పనిచేయాలని చెప్పేసి ఈ రోజు ఈ రౌండ్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే అంటరానితనం, అస్పృశ్యత, అణచివేతకు వ్యతిరేకంగా మొదటిగా ఉద్యమించిన తొలి సామాజిక విప్లవకారుడని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు కొనియాడారు. కాకినాడ పాత బస్టాండ్ అంబేద్కర్ భవన్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, పీడీఎస్యు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల శ్రేణులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
నివాళులర్పించారు. మతోన్మాదం నశించాలి, ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలంటూ నినదించారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజ్బాబు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అంటరానితనం, అస్పృశ్యత, అణచివేతకు వ్యతిరేకంగా మొదటిగా ఉద్యమించిన తొలి సామాజిక విప్లవకారుడని కొనియాడారు. తన భార్య సావిత్రిబాయి పూలేతో పాఠశాల స్థాపించి మహిళలకు, దళితులకు విద్యను అందించారన్నారు. సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. నేడు పాలకులు పూలే ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా కార్యదర్శి బి రమేష్, ఏఐఎఫ్టీయూ జిల్లాధ్యక్షులు కుంచె అంజిబాబు, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు కడితి సతీష్, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం, కర్ణాకల రామలింగేశ్వరరావు, ఎల్ఏ సత్యబాబు, పారిశుద్ధ్య కార్మికులు సమైక్య కన్వీనర్ బొచ్చ యేసు, ఏఐఎఫ్టీయూ నాయకులు రాయుడు గోవిందు, శివ, బాబీ తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య, పీడీఎస్ విజృంభణ, అలాగే మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పాత బస్టాండ్ దగ్గర గల మన పూలే గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు అంటరానితనానికి, అస్పృశ్యతకి, దోపిడీకి వ్యతిరేకంగా మరి మొదటిసారిగా ముందుకొచ్చి ఆయన పోరాడాడు. ఆయన పోరాటమే కాదు, తన భార్య సావిత్రిబాయి పూలేతో కూడా ఈ దేశంలో దళితులకి, మహిళలకి మొట్టమొదటిగా చదువు చెప్పింది వారే, సావిత్రిబాయి పూలేని. మరి ఆ విధంగా దళితుల్ని ఉద్ధరించడానికి, ఈ అస్పృశ్యత, అంటరానితనం పోవడానికి సత్యశోధక్ సమాజ్ అనేటువంటి సమాజాన్ని కూడా ఆయన స్థాపించడం జరిగింది. నేడు పాలక వర్గాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఈరోజు మతాన్ని అడ్డు పెట్టుకుని ఈ దేశాన్ని దోచుకుంటా ఉన్నారు, కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉన్నారు. ఇక్కడ దళితులకి, మహిళలకి, ఆదివాసీలకి మరి రక్షణ లేకుండా పోతుంది. దాడులు పెరుగుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోయింది. అధిక ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు నిన్న కాకుండా గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ నిరంతరం పెరుగుతున్నటువంటి ఈ ధరలకి అదుపే లేకుండా పోతుంది. పాలక వర్గానికి బుద్ధి లేకుండా పోతుంది. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరి గ్రామంలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరేడ్ల గోవింద్ ఆధ్వర్యంలో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కొవ్వూరు శ్రీ భువనేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, గిరిజనులకి మాట ఇచ్చారు. ఎందుకంటే ఆ మాట ప్రకారంగా కుమారుడు మరి సింగపూర్లో ఎలాగ యాక్సిడెంట్ అయింది, అగ్ని ప్రమాదం జరిగింది అనగానే ఆయన ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా ఎవరైనా హఠాత్తుగా తన కొడుకు అగ్ని ప్రమాదంలో ఉన్నాడానికి పరిగెత్తుకుని పారిపోతారు. కానీ అక్కడికి నేను మాట ఇచ్చాను గిరిజనులు మాట ఇచ్చాను కాబట్టి మాట ప్రకారంగా నేను అక్కడ గిరిజనులు ఉండి గ్రామంకి వెళ్ళి అక్కడ ప్రజలను సందర్శించి అక్కడ రోడ్లు శంకుస్థాపన చేసి, మరి అతను అంత గొప్ప మనిషి ఎవరైనా ఉన్నట్టే పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మరి కొడుకు ఆపదలో ఉన్నా సరే ఇక్కడికి వెళ్ళి ఇచ్చిన మాట తప్పకుండా అక్కడ సందర్శించి జనాలు, గిరిజనులకి ప్రత్యేకంగా అక్కడ అభిషేకాలు చేయించి తన సొంత డబ్బులు 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అక్కడి నుంచి సింగపూర్ బయలుదేరిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో మరి రాష్ట్రానికే కాదు ఈ ప్రపంచంలో ఏకైక నాయకుడు ఎవరన్నంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవిత కాలంలో ఉన్నత వర్గ సమాజాన్ని అందించిన అనేక విధాలైనటువంటి కుల వివక్షను ఎదుర్కొనటం వలన పూలే బహుజనుల కోసం తన జీవిత కాలాన్ని వెచ్చించారని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు డోకుబుర భద్రం పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో ఘాటీ సెంటర్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక శ్రీ దైవకృప ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డోకుబుర భద్రం మాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజీవన్ రామ్, మాన్యశ్రీ కాంశీరాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు కొమ్ముకూరి నాగేశ్వరరావు, పాలేటి కృపానందం, ఏడిద లాజరు, పెదపూడి స్వామి, బహుజన నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ ప్రసాద్, మధు, మెడికల్ షాప్ ఓనర్స్, ముగ్గుపేట నూతన కమిటీ సభ్యులు మోర్తా కోటారి, కొమ్ముకూరి సాయి కుమార్, తత్తరమూడి చిన్న, ఎం అర్జున్, మోర్తా సత్యబాబు, నురుకుర్తి దాసు, మసిరిపల్లి శ్రీను, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బహుజనుల నాయకుడైనటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతిని మనం ఈరోజు ఘాటీ సెంటర్లో జరుపుకుంటున్నాం. ఈయన మహారాష్ట్రలో సతారా జిల్లాలో 1927లో జన్మించి ఉన్నారు. ఈయన ఆ రోజుల్లో అంటరానితనం అనే ఉండే రోజుల్లో ఆయన చదువు నేర్చుకుని సావిత్రి పూలే తన భార్య అయినటువంటి సావిత్రి పూలేకి చదువు నేర్పించి తద్వారా
సావిత్రి పూలే ద్వారా ఈ యొక్క మహిళలందరికీ విద్యుత్ నేర్పించి ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే సావిత్రిబాయి పూలే జరుపుకుంటున్నాము. అంబేద్కర్ జయంతిని ఈ నలుగురు యొక్క నాయకులకి ఘనంగా నివాళులు అర్పించాలని మా యొక్క కమిటీ నిశ్చయించినది. 199 సంవత్సరాల క్రితమే ఈ హిందూ సమాజంలో గురవటం అనేది బాధాకరం. ఆయన ఏ విధమైనటువంటి వివక్షకు గురయ్యారో ఆ వివక్ష తన సాటి బహుజనులు, దళితులు ఎవరు కూడా గురి కాకూడదనే ఆలోచనతో ఆయన విద్య తన వివాహం జరిగిన తర్వాత తన భార్యకు విద్య నేర్పించి స్త్రీలకు ప్రత్యేకమైన పాఠశాలలో స్థాపించి వారికి విద్యాబోధన చేశాడు. ఈ బహుజన సమాజంలో ఈ విధమైనటువంటి విద్య నేర్పటం ఉన్నత వర్గానికి కన్నెర్రగా ఉండి ఆ సావిత్రిబాయి పూలే పాఠశాలకు వెళ్ళి విద్య నేర్పించే టైంలో ఆమె మీద పేడ నీళ్లు గట్ట చల్లేవారు. ఆమె 2 చీరలు పట్టుకుని పాఠశాలకు వెళ్ళేది. మరి తన భార్య ఎన్ని అవమానాలకు గురైనప్పటికీ ఈ సమాజంలో బహుజనులకు విద్య నేర్పాలనే మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కొనసాగిద్దాం. ఈ నెల 14 కానీ 15 కానీ ఈ మహోన్నతుల వ్యక్తుల 4 కూడా ఘనంగా చేయాలని సంఘం నిర్ణయించింది. ఆ కార్యక్రమం కూడా ప్రముఖమైన వైద్య అధికారులను కానీ విద్యావేత్తలను కానీ పిలవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తెలిపారు. కాకినాడ శాంతినగర్ లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో జిల్లా హెచ్ఎంఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన పేరాబత్తుల రాజశేఖర్ అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హెచ్ఎంఎస్ అసోసియేషన్ అధ్యక్షులు కూర్మారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ను అసోసియేషన్ నాయకులు భారీ గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, కోశాధికారి సివివి సత్యనారాయణ, సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శి చెవూరి రవి, హెచ్ఎంలు శ్రీనివాసరావు, సాయి మోహన్, శేఖర్, ఎస్టీయూ నాయకులు శ్రీనివాస్, పిఆర్టీయూ నాయకులు ప్రదీప్, ఏపీటీఎఫ్ నాయకులు వెంకట్రావు, జేఏసీ కందాళ దుర్గాప్రసాద్, పెద్ద సంఖ్యలో హెచ్ఎంఎస్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమస్యలన్నిటి గురించి ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఈ సమస్యల మీద భవిష్యత్తులో కార్యాచరణ చేస్తామని, ఆ కార్యాచరణకు సంబంధించి చర్చలు జరిపి ఏ విధంగా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి, రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి అనే దాని మీద రాజశేఖరం గారికి చాలా మంచి అవగాహన ఉంది. ఈ ఉపాధ్యాయ సంఘాల యొక్క ఆలోచనలు కానీ, ఉపాధ్యాయ సంఘాల యొక్క మాటలు కానీ ఆయన చాలా శ్రద్ధగా వినడం, ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఆయన చిత్తశుద్ధితో కృషి చేయడానికి ప్రయత్నం చేయడం మాకు చాలా ఆనందం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాల ప్రభుత్వ విద్యకు సంబంధించి పాఠశాల అభివృద్ధికి కూడా ఆయన తన వంతు సహాయం చేస్తా అన్నారు. రాబోయే రోజుల్లో 20వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ అంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మేము కార్యాచరణ చేసుకుని ఏ మండలాల్లో అవకాశం ఉందో ఆ మండలాలన్నింటిలోనూ నేను కూడా ఉపాధ్యాయులతో తిరుగుతానని ఆయన తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాల్లోనూ విద్యా సంబంధమైన ప్రతి కార్యక్రమంలోనూ నేను ఉపాధ్యాయులతో ఒక భాగంగా ఉంటానని ఆయన మా ఉపాధ్యాయులందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. వారికి ప్రధాన ఉపాధ్యాయ సంఘం తరఫున వారికి మద్దతు ఇచ్చిన సోదర ఉపాధ్యాయ సంఘాలు అన్నిటి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 6 ఏళ్ల కాలంలో పూర్తి ఆయన అన్ని విషయాల్లోనూ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేసుకుంటూ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఆవరణలో చేసినటువంటి ఈ కార్యక్రమం అంతే స్ఫూర్తితో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నాం. నా పేరు చెవూరి రవి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శిని. దేశంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్ర అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీని గెలిపించే విధంగా ప్రజలు ఆలోచన చేయాలని బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట ఆకాంక్షించారు. బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు కాకినాడ సిటీ సెంట్రల్ మండలంలో శుక్రవారం పల్లెకు పోదాం కార్యక్రమాన్ని బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నగరపాలక సంస్థ 43 డివిజన్లో నిర్వహించారు. జిల్లా భాజపా అధ్యక్షులు బిక్కన విశ్వేశ్వరరావు సహకారంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కన విశ్వేశ్వరరావు ఆదేశాలతో 43 డివిజన్లో భాజపా మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. భాజపా కార్యకర్తల అభిమానులతో ర్యాలీగా బయలుదేరి
బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకుంటూ డివిజన్లో భాజపా కార్యకర్త జవహర్లాల్ నెహ్రూ గృహాన్ని సందర్శించారు. 43 భాజపా బూత్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. వార్డు సచివాలయం సిబ్బందితో మాట్లాడారు. స్థానికులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 41 డివిజన్ భాజపా శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గోడి వెంకట్, క్రియాశీలక సభ్యులు తాతోలు నాగభూషణం, భాజపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకుడు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దుర్గాదేవి ఆలయం, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అర్చకులతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాతాజీ యూత్ సభ్యులు, గణేష్ సర్కిల్ యూత్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు ప్రమాదవశాత్తు మొన్న జరిగిన ఈ యొక్క ప్రమాదంలో గాయపడినందువలన మన తిమ్మాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రీ మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేశారు. అలాగే మన కనకదుర్గమ్మ, మన మెయిన్ రోడ్లో వెలిసినటువంటి కనకదుర్గమ్మ ఆలయంలో కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. మార్క్ శంకర్ ఆరోగ్యం త్వరగా కోలుకుని తను యథావిధిగా స్కూల్లో చదువుకుని తన తండ్రి ఏ విధంగా మనందరికీ కూడా ఎలాంటి పేద ప్రజలకు ఎలాంటి అందిస్తున్నాడో అలాగా రేపొద్దున్న భవిష్యత్తులో కూడా అందరికీ కూడా అందించాలని మన తాతాజీ గారి తరఫున తిమ్మాపురం గ్రామంలో ఈ యొక్క పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి మేము మన తిమ్మాపురం తాతాజీ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైన బాబుకి హెల్త్ ఇష్యూ రావటం వల్ల కొంచెం త్వరగా కోలుకోవాలని మార్నింగ్ నుంచి అమ్మవారి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి, వేణుగోపాల స్వామి గుడికి వచ్చి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. తర్వాత బాబు త్వరగా రికవరీ అవి త్వరగా ఇంటికి వచ్చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం పగడాలపేటలో సామాజిక విప్లవవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి పగడాలపేట జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు అఖిల భారతం వెనుకబడిన కులాల సంక్షేమ సంఘం మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలే విగ్రహానికి తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్, బీసీ సంఘం నాయకులు పంపన రామకృష్ణ, బీసీ సంఘం నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు పూలే అని ప్రశంసించారు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడని చెప్పుకొచ్చారు. బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని కుమారస్వామి, గరికిన పెదరాజు, గరికిన అప్పన్న, బొడ్డు సత్యనారాయణ, జగడం శ్రీహరి, సత్యంశెట్టి చిన్న, అందే రామకృష్ణ, అద్దంకి వీరబాబు, జక్కి అప్పన్న, మడ్డు శ్రీను, సూరాడ భయన్న, మిరపకల ప్రకాష్, పేమడి వర్మ, మిరపల ప్రకాష్, మాతా మరిడియు, లక్ష్మణ్, నల్ల రమణ, గవోస్పల్లి దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్ధరించే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబా పూలే గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు తీసుకురావడం వల్ల ఈవేళ మనం ఇంకా ఇలాగా 10 మందిలో తిరుగుతున్నామంటే మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. ఆయన ఆశయాలు పునిపుచ్చుకొని నా గురువుగా మరి జ్యోతిబా పూలే గారిని ఎన్నుకోవడం అనేది మామూలు విషయం కాదు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అంబేద్కర్ లాంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారి ఆదర్శాలు తీసుకొని ఆదిత్యాలు అందిపుచ్చుకొని మరి ముందుకెళ్ళిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని తెలియజేసుకుంటూ ఈవేళ మహాత్మా జ్యోతిబా పూలే అలాగే అంబేద్కర్ గారి ఆశయ సాధనకు బడుగు బలహీన వర్గాలు అంటే ఈవేళ బడుగు బలహీన వర్గాలు అంటే ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీలే కాదు, ఉన్నత కులంలో ఉన్న వాళ్ళు కూడా, మరి పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ జ్యోతిబా పూలే గారు కానీ వాళ్ళ గురించి కూడా పోరాడిన కార్యక్రమాలు అయితే ఎన్నో ఉన్నాయని కార్యక్రమం తెలియజేస్తూ మరి జ్యోతిరావు పూలే అలాగే అంబేద్కర్ గారి ఆశయాల్ని మునుముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మరి ఎంత ఘనంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం పగడాలపేట మత్స్యకార గ్రామంలో ఈ విగ్రహం
మరి ఇంచుమించు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ పెద్దలు ఇక్కడ గరికిన మరి పెద్దరాజు గారు కానీ, మరి అప్పన్న గారు కానీ, మరి బయ్యన్న గారు కానీ, ఇంకా పెద్ద మరి గ్రామ పెద్దలు, ముఖ్యంగా ఈ నియోజకవర్గ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు మరి గరికిన పెద్దరాజు గారు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఆధ్వర్యంలో మరి ఇంత ఘనంగా చేయడం అనేది వాళ్ళందరూ కూడా జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. సూత్రుల్ని చాలా చిన్న చూపు చూడటం, ఈ సూత్రులు చదువుకోకూడదు అనేటువంటి ఒక నినాదంతో ఈ భారతదేశం ముందుకు నడిచేది. అటువంటి తరుణంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంటే మహోన్నతుడు, గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో జన్మించి ఈ యొక్క పరిస్థితులన్నీ గమనించి ఒక ఉద్యమం చేసి చాలా వరకు ఆయన బ్రతికున్నంత కాలం వరకు ఈ దేశంలో అందరూ సమానమే, ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు అనేటువంటి నినాదంతో ఆయన భార్య చాలా మార్పును తీసుకొచ్చారు. ఆయన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అందరూ సమానమైన కొన్ని చట్టాలు చేసి ఎంత మార్పు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఈ భారతదేశంలో చిన్న చిన్న జాతులు ఇంకా చిన్న చూపు చూడబడుతున్నాయి. ఈ నలుమూల నుంచి భారతదేశంలో చిన్న చిన్న కులాలు మేము ఈ దేశంలో గౌరవించబడుతున్నాం అని చెప్పి ఏ రోజైతే అంటారో ఆ రోజు ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఈ దేశంలో ప్రతి మనిషిలోని మార్పు రావాలి. కులాన్ని బట్టి గౌరవించే రోజులు పోవాలి, గుణాన్ని బట్టి గౌరవించే రోజులు రావాలి. ఆ రోజులు త్వరలోనే మనందరం కూడా తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా. దివంగత క్రైస్తవ బోధకులు ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము సుమారు 600 మందికి అన్నదానం అందజేశారు. కాకినాడ కుళాయి చెరువు అన్న క్యాంటీన్ లో అన్నదానం చేపట్టారు. క్రైస్తవ బోధకుడు ప్రవీణ్ పై గౌరవంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించి ఆ కుటుంబానికి మనోధైర్యం కలగజేయాలని పితాని పేర్కొన్నారు. తూరంగి మాజీ ఎంపీటీసీ కాకినాడ రూరల్ ఈరోజు కాకినాడ కుళాయి చెరువు ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ నందు 600 మందికి ఈరోజు అన్న వితరణ కార్యక్రమం. ఈ మధ్యకాలంలో అకాల మృత్యు చెందిన క్రైస్తవ మత బోధకులు సోదర సమానులు ప్రవీణ్ పగడాల వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భగవంతుడు అతనికి ఆయన కుటుంబానికి మంచి జరగాలని, ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్యోతిరావు పూలే స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలి. 199వ జయంతిలో ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. జాబ్ మేళాలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ స్పష్టం. దేశానికి బలమైన రాజ్యాంగం అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.